హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ముగిసిన సమావేశం ఏపీ ఉద్యోగులకు 2024, 25 వరకు గల డీఏ బకాయిల చెల్లింపుల గురించిన తాజా సమాచారాన్ని తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2024 జనవరి, జూలై నెలలకు సంబంధించిన డీఏ పెంపు అమలు కావాల్సి ఉంది. వీటితో పాటు తాజాగా 2025 జనవరి డీఏని కూడా ప్రకటించాల్సిన అవసరం అయితే ఉంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జనవరి 2025 డీఏను 2% పెంచినట్టు అధికారికంగా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగుల కోసం డీఏ పెంపును ప్రకటించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఉద్యోగులకు డీఏ పెంచాల్సిన బాధ్యత అయితే వహించాలి. ప్రతి 1% డీఏ పెంపుకు రాష్ట్ర ప్రభుత్వం 0.91% మేర అమలు చేయాలి. సో, ఈ లెక్కన చూస్తే 2024 జూలై, అలాగే జనవరి 2024, అలాగే జనవరి 2025 డీఏ పెంపుతో కలిపి మనకు దాదాపుగా పెరగాల్సి ఉందన్నమాట డీఏ. సో, జనవరి 2024కు సంబంధించి కేంద్రము 4% ప్రకటించింది. తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క జూలై డీఏను 3%, తర్వాత ఇప్పుడు జనవరి 2025 డీఏను 2% ప్రకటించిందన్నమాట. సో, దీనికి తగ్గట్టుగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. ఈ పెండింగ్ డీఏ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి అని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షులు సివి ప్రసాద్ గారు సమావేశంలో అయితే డిమాండ్ చేశారు. సోమవారం కడపలో నిర్వహించినటువంటి ఏపీటీఎఫ్ అమరావతి కార్యాలయ సమావేశంలో రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు డీఏ కరువు భత్యం మరియు కొత్త పీఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రధాన డిమాండ్లు ఈ మేరకు చూసుకున్నట్లయితే తక్షణమే పెండింగ్ డీఏ విడుదల చేయాలి. కేంద్ర ప్రభుత్వం డీఏ ప్రకటించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలి. కొత్త పీఆర్సీ అమలు కోసం ప్రత్యేక కమిటీని నియమించాలి. ఉద్యోగుల బదిలీల షెడ్యూల్‌ను వెంటనే ప్రకటించాలి. వయసు పైబడిన ఉద్యోగులు, చిన్న పిల్లల తల్లులు, వికలాంగులు, అనారోగ్యంతో బాధపడే వారికి ప్రత్యేక మినహాయింపు కల్పించాలి అని చెప్పేసి అయితే ప్రధానంగా డిమాండ్స్ అయితే ఉన్నాయి. ఇక ఏపీటీఎఫ్ మహిళా కార్యదర్శి పద్మజ మాట్లాడుతూ బదిలీల షెడ్యూల్‌ను త్వరగా విడుదల చేయాలని కోరారు. ఏపీటీఎఫ్ అమరావతి, కడప, అన్నమయ్య జిల్లాల అధ్యక్షులు ఈశ్వర చంద్ర ఉమాకాంత్ మాట్లాడుతూ 10వ తరగతి స్పాట్ వదిలేయాలని, అనారోగ్యంతో ఉన్న ఉద్యోగులకు మినహాయింపు ఇవ్వాలని అయితే కోరారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం పెండింగ్‌లో ఉన్న డీఏలు, కొత్త పీఆర్సీ అమలు, బదిలీల షెడ్యూల్ విడుదల తదితర అంశాలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీటీఎఫ్ నాయకత్వం డిమాండ్ చేసింది.